హాయ్ హలో వెల్కమ్ టు టీవీ. తాను అనుకున్నదే జరిగింది. వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు షర్మిల మార్గం సుగమం చేస్తూ ఇటీవల ఏపీ పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజుపై కాంగ్రెస్ హైకమాండ్ ఉదారంగా స్పందించింది. ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించింది. ఇక ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల రాక వెనుక చాలా జరిగింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో షర్మిల తన పార్టీని ఎన్నికల బరికి దూరంగా ఉంచానన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో షర్మిల త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఫలితంగా ఆమెకు ఏపీ పిసిసి పగ్గాలు అప్పగించారని కొన్ని రోజుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఏపీ పిసిసి అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో షర్మిల నియామకం లాంఛనమేనని తెలిసిపోయింది. ఈ క్రమంలో షర్మిల నియామకంపై కాంగ్రెస్ పార్టీ నుండి నేడు అధికార ప్రకటన వెలువడింది. పిసిసి చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా ఆమెపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు వైఎస్ షర్మిల. తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల అనూహ్య రీతిలో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా బరిలో దిగకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ విజయం సాధించడం, షర్మిల కాంగ్రెస్ లో చేరడం, తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తెలిసిందే. అయితే ఇవాళ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీకి, వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంతేకాదు మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు గారు రాష్ట్రంలో ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును కోరుకుంటున్నానన్నారు. వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని షర్మిల ట్వీట్ చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ.